5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఓ ఎమ్మెల్యే ఇల్లు ఎలా ఉంటుందో, అతని నడవడిక ఎలా ఉంటుందో డయల్ న్యూస్ వీక్షకులకు ఎక్స్క్లూజివ్గా పరిచయం చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులగూడెం వచ్చాం. మీది రైతు కుటుంబము, వ్యవసాయాన్ని, ప్రజల నుంచి విప్లవాన్ని నమ్ముకున్నటువంటి వారు. అలా సరదాగా ప్రకృతిలోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. ఎందుకని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గుమ్మడి నర్సయ్య పడిగాపులు కాయాల్సి వచ్చింది? మాకు టైం కావాలి, మాకు అవకాశం కల్పించాలి అని అంటుంటే ఇవాళ కాదు రేపు కాదు, ఇవాళ కాదు రేపు కాదు అనేటువంటి పద్ధతుల్లో జరుపులు పెడుతున్నటువంటిది. అంటే ఎన్నిసార్లు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితిలో ఇవ్వలేదు. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆయన పోయేటప్పుడన్నా కనపడితే ఆపుతాడేమో అని అనుకుంటే గంట సేపు తర్వాత మొత్తం ఒక 15 కార్లు బయటకు వెళ్ళిపోయినాయి. ఎందుకు ముఖ్యమంత్రిని పదే పదే కలవాలని గుమ్మడి నర్సయ్య అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారిని కలవాలి, ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్పాలి అంటే, అన్న మమ్మల్నే దగ్గర రానిత్తలేడు, మేము చెప్పేదే ఇంటలేదు. టీఆర్ఎస్ అంటే తెలంగాణని ఒక రేంజ్లో పెట్టినటువంటి పార్టీ అని చెప్తారు. కానీ అలాంటి కేసీఆర్ని, అలాంటి టీఆర్ఎస్ని ఎందుకు మీరు వ్యతిరేకించాల్సి వచ్చింది? ఎందుకు కాంగ్రెస్ వైపు మళ్ళాల్సి వచ్చింది? నవ తెలంగాణ నిర్మాతను అంటే ఒప్పుకోవటానికి మేము అంగీకరించడానికి లేదు. ఎందుకంటే ఆయన కాదు తెచ్చింది. ఆయన ఎంతసేపు ఆయన డబ్బా కొట్టుకోవటం తప్ప. మీ మీద ఇది విమర్శ అనుకోండి, ఆరోపణ అనుకోండి, ఏమైనా అనుకోండి, ఒకవేళ గుమ్మడి నర్సయ్య గారు నిజంగా ఇల్లెందు నియోజకవర్గాన్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేసి గనక ఉంటే ఎందుకు గుమ్మడి నర్సయ్య ఓడిపోతారు? నిజంగానే ఇవి పబ్లిసిటీ స్టంట్సా? వాళ్ళు ఆరోపించేటట్లు 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసేటటువంటి సమయంలో బాగా దండుకొని దోచుకొని ఉన్నమాట వాస్తవం.